పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? బాగుంది. ఏ విధంగా బాగుంది? అన్ని వాళ్ళ పథకాలు కానీ అన్ని బాగుంది. అంటే ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల చాలా వరకు రాష్ట్రానికి నష్టం జరుగుతుందని అంటున్నారు కదా, మీకు ఆ విధంగా అనిపిస్తుందా? ఉచితానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. కేసీఆర్ చేసిన దానికి ఇబ్బంది కాదు. అంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో చూస్తే డెవలప్మెంట్ ఎక్కువ ఉంది, పథకాలు తక్కువ ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి విషయానికి వస్తే పథకాలు ఎక్కువగా ఉన్నాయి, కూల్చివేతలు కూడా ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. మరి మీకు అలా అనిపిస్తుందా? కూల్చివేతలు అంటే ఇప్పుడు చెరువులని అవన్నీ కాపాడుకోవాలి కదా, అది ఆయన వేరే అట్టలేడు కదా. చెరువులు అవి ఉంటేనే మనకు వాటర్ ఏమైనా ఉంటుంది, వాటర్ సోర్స్ లేకపోతే ఇబ్బంది. అంటే నిన్న సంవత్సరం అయిపోయిందని స్టాచ్యూ ఇనిగ్రేషన్ అయితే చేశారు కదా, ఆ స్టాచ్యూ ఇనిగ్రేషన్ లో తెలంగాణ తల్లిని, నిండుగా ఉండాల్సిన తల్లిని నార్మల్ గా చేసేసారు అని అంటున్నారు. అండ్ మనకి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అదే వినిపిస్తుంది కదా, మరి మీరేమనుకుంటారు దానిపైన మీ అభిప్రాయం? కామన్ గా ఉండే తల్లినే వీటి సాగల ఇల్లమ్మ కానీ ఉన్నది, మన తెలంగాణ కామన్ ఉండేది వీటి ఏదో కిరీటం పెట్టి అది పెట్టడం తప్పు. అంటే ప్రతి ప్రభుత్వం అట్లా తీసేస్తూ అది అది పద్ధతి కాదు, అది పద్ధతి అయితే కాదు. కేవలం తెలంగాణ మామూలు తల్లిగా ఒకటి చేసి వాళ్ళు పెట్టారు. ఇప్పుడు కవులని వాళ్ళందరినీ సంబంధించి చేసారు ఆయన, అది పెట్టడం